బాస్ 9 అయితే 4 వారాలు ముగించడానికి రెడీగా ఉంది. అయితే ఈ రోజు లైవ్‌లో ఒక్కసారి చూస్తే గనక పవన్ కళ్యాణ్‌కి అయితే అన్యాయం జరిగిందనే చెప్పాలి కెప్టెన్సీ టాస్క్‌లోని. అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ వీడియో చూస్తే డిమన్ పవన్ అలాగే రితు కెప్టెన్సీ టాస్క్ కోసం ముందే ప్లాన్ చేసుకొని ఎంత అద్భుతంగా నటించారంటే నిజంగా ఈ విషయంపై నాగార్జున గారు అయితే రేపు గట్టిగా కోటింగ్ అయితే ఇచ్చుకుంటారు. వీళ్ళిద్దరూ ముందే మాట్లాడుకొని ఒకవేళ నువ్వు గాని కెప్టెన్సీ టాస్క్ లో బజర్ మోగిన వెంటనే బెల్ల పట్టుకుంటే పవన్ కళ్యాణ్ తీసేయి ఆ తర్వాత వచ్చి ఇమాన్యుయల్ తీసేస్తదని పవన్ కళ్యాణ్ గురించి ముందే డెమన్ పవన్ అలాగే రీతు చౌదరి అయితే మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళన్నట్టుగానే బాహుబలిలో కట్టప్పని ఎంత ఎన్నిపోటు పొడిచారో అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా డెమన్ పవన్ అలాగే రీతు చౌదరి కలిపి ఎన్నిపోటు పొడిచారనే చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కాడి నుంచి కూడా వీళ్ళు ముగ్గురు చాలా ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఫ్రెండ్ అంటూనే ఎన్నిపోటు పొడిచారు అబ్బాయి అంటూ పవన్ కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారి లైవ్ లో చూస్తే మోకాళ్ళ మీద కూర్చొని రీతు చౌదరి పవన్ కళ్యాణ్ సారీ అడిగినా సరే నేను అసలు క్షమించను, మీరు నమ్మక ద్రోహులు, మీరు నమ్మించి మోసం చేశారని అయితే పవన్ కళ్యాణ్ రీతుకి ఇచ్చి పడేశాడు. ఇలా చెయ్యేస్తే కాలు మీద అర్జెంట్గా నువ్వు చెయ్యి అని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు రీతుకైతే పవన్ కళ్యాణ్. నిజంగా ఫ్రెండ్స్ అంటే ఎక్కడొక చోట కన్సర్న్ అనేది ఉండాలి. ఖచ్చితంగా కన్సర్న్ లేకుండా డెమన్ పవన్ రీతు చౌదరి ముందే మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ అయితే 100% కుట్ర చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేస్తారు. లేదంటే 4వ వారానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలండి. సో ఈ సినారియో మొత్తం చూసిన మీకు ఏమనిపించింది? రీతు చౌదరి కన్నింగ్ గేమ్ ఆడుతుందా బిగ్ బాస్ హౌస్‌లో? లేకపోతే నిజంగానే ఆడుతుందా? అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. నిజంగా ఎంత అద్భుతంగా ఆడాడంటే ఈ వారం పవన్ కళ్యాణ్ అంత అద్భుతంగా ఆడినందుకు ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కేవలం డెమన్ పవన్ రీతు చౌదరితో కలిపి కుట్ర పొందడం వల్లే ఆ టాస్క్ నుంచి అయితే తీసి పడేశారు. సో ఇదంతా మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గేమ్ ఈ వారం ఎలా అనిపించింది? ఈ విషయంపై నాగార్జున ఖచ్చితంగా ఇచ్చుకుంటాడా లేదనేది అయితే కామెంట్ పెట్టండి. సో నిజంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ అయితే రీతు చౌదరిని అలాగే డెమన్ పవన్ అయితే ఖచ్చితంగా క్షమించడనే చెప్పాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. సో వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.